హలో ఫ్రెండ్స్, ఇక్కడ హైదరాబాద్లో మనం చూసినట్లయితే కోకట్పల్లి దగ్గర బాలనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళ్ళు దుకాణాల్లో కళ్ళు తాగినటువంటి కొంతమంది అంటే మినిమం 19 మంది దాకా అస్వస్థతకు గురవటం జరిగింది. వాళ్ళకి మోషన్స్ తర్వాత వామిటింగ్స్ అవ్వటం వల్ల హుటాహుటిన వాళ్ళని ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. వాళ్ళకి చికిత్స అనేది అందుతోంది. ఎందుకంటే కల్తీ కళ్ళు తాగటం వల్లనే ఇలా అయిందని చెప్పేసి భావిస్తున్నారు. దీనిపై స్పందించినటువంటి జూపల్లి కృష్ణారావు మినిస్టర్ అక్కడికి వచ్చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళందరినీ అబ్జర్వేషన్ చేసి వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు. వైద్యం అనేది సక్రమంగా అందుతుందని చెప్పేసి జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది. ఈ కళ్ళులో కల్తీ ఎలా జరిగింది ఏంటి అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి ల్యాబ్ నుంచి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కళ్ళులో కల్తీ కలిపారో వాళ్ళని శిక్షించేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా జూపల్లి కృష్ణారావు పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ బాధితులు చూసినట్లయితే ఎందరో ఈ యొక్క కళ్ళు తాగి వెంటనే అస్వస్థతకు గురై హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వీళ్ళ పరిస్థితి కొంతమంది పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే హాస్పిటల్లో అత్యవసర వైద్య సదుపాయం అనేది జరుగుతుంది. క్రమేణా కొంతమంది రికవరీ అవ్వటం అనేది జరుగుతుంది. అయితే కళ్ళులో కల్తీ ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద పూర్తి సమాచారం పూర్తి దర్యాప్తు వచ్చిన తర్వాతనే పూర్తి విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది. వీళ్ళంతా త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం. జై హింద్.